హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు అందరికీ కూడా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే హ్యాపీ ముక్కోటి ఏకాదశి అండి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా హ్యాపీ క్రిస్మస్ కూడా. అయితే ఈరోజు చాలా మంది కూడా బిజీగా ఉంటారు. ఎందుకంటే హిందువుల ఫంక్షన్ ఈ రోజే వచ్చింది, ఎట్లా క్రిస్టియన్స్ ఫంక్షన్ కూడా ఈ రోజే, కాబట్టి చాలా మంది బిజీగా ఉంటారని అనుకుంటున్నాను. మరి నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ మాకు దగ్గరగానే కృష్ణుడు టెంపుల్ ఉంటుందండి, గోకులం అంటారు దాన్ని. అయితే మా ఇంటి దగ్గర నుంచి గోకులం మీకు అది టెంపుల్ అనేది వ్యూ ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఈ వీడియో తీసిన అనమాట. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేసేయండి, ఓకేనా? ఇది లాంగ్ వ్యూలో గోకులం అండి. ఇది లాంగ్ వ్యూలో చూసినప్పుడు టెంపుల్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది. నేను మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి లోపల టెంపుల్లో లోపల గోకులంలో కృష్ణుడి విగ్రహం అండి. ఇది వచ్చేసరికి చూడండి, చాలా అందంగా ఉంటాడండి నిజంగా. అంటే చూడంగానే మనసు ఇంకా అలాగా మైమరిచిపోతూ ఉంటాయి, చూసారా? అలా అనిపిస్తుంది. దాని పక్కగానే వినాయకుడి టెంపుల్ కూడా ఉందండి. నిజంగా రెండు కూడా చాలా ఇదిగా ఉంటాయి, మనకి ఎంతో పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అయితే చూస్తున్నారు కదా, ఈ విగ్రహం ఆ టెంపుల్కి పైన గోపురం ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయండి. నిజంగా ఇది చాలా పెద్దగా ఉంటుందండి. అంటే చిన్న ప్లేస్లో ఏం కట్టేసింది కాదు, చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి గోశాల ఉంటుంది. దీని చుట్టూ ఒక పెద్ద గ్రౌండ్ ఒకటి ఉంటుంది. నిజంగా అంటే వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చాలా బాగుంటుందండి. అసలు నిజంగా చాలామంది జనం వస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా వల్ల జనం తగ్గారు. కాకపోతే మనలో కూడా అందరికీ అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి కొంచెం మాస్క్ లేకుండా ఎవరు బయటకు రావట్లేదు, కాబట్టి ఎంతో కొంతవరకు అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం ఇట్లా ఒక్కొక్కరు స్టెప్ అటు మీరు లెఫ్ట్ సైడ్లో గమనించినట్టయితే ఒక్కొక్కరు స్టెప్ మార్చుకుంటూ వెళ్తున్నారు కదా. వాళ్ళు ఏంటంటే అక్కడ అవి రాళ్ళు ఉంటాయండి, నెంబరింగ్ ఉంటుంది దాని మీద. 1 స్టెప్ మీద నుంచి సెకండ్ స్టెప్ మీదకి అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు అలా మారుతూ వెళ్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి వినాయకుడి టెంపుల్ అండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు వినాయకుడి టెంపుల్లోకి ఎలా వే అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. అంటే కృష్ణుడికి లెఫ్ట్ సైడ్లో వినాయకుడి టెంపుల్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి ఇగోండి తులసి కోట. మొన్న కార్తీక మాసం మొత్తం అయితే ఇగోండి తులసి కోట ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ ఉసిరి చెట్టు దగ్గర ఉంటుందండి. చూసారు కదా, చిన్న పాప మాస్క్ లేకుండా అయితే మ్యాక్సిమం ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదండి. ఎందుకంటే ముందు అలో కూడా చేయట్లేదు, కాబట్టి అందరూ మాస్క్ వేసుకొని వస్తున్నారు. ఏంటంటే ముందు అసలు గోకులం టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది ఉత్తరం ఫేస్కి, అంటే మనకి ఉత్తరం ఫేస్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. అందుకనే ఉత్తరం ఫేస్కి ఉంది కాబట్టి వినాయకుడి టెంపుల్ మనకి తూర్పు వైపుకి వస్తుందన్నమాట. చూస్తున్నారా, చాలా పెద్దది ఉంటుందండి, చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. అండ్ వాకింగ్ చేసుకోవడం చాలా వీలుగా ఉంటుంది. చాలా పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అందరూ ఇక్కడ మాట మంచి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇగోండి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటుందన్నమాట. నాగుపాము మీద, పడగల పాము మీద కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టుగా. మీకు రైట్ సైడ్లో కనుక గమనించినట్లయితే అక్కడ ఒక నాట్యకళా మండలి అని ఉందండి. అక్కడ ఏంటంటే సాటర్డే సండేస్ ఈ కరోనా లేకపోతే కనుక అక్కడ మంచి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి గోశాలండి. అంటే అసలు కృష్ణుడు అంటేనే గోవులకు సంబంధించింది కాబట్టి, ఆయన గోవుల్ని పాలించేవాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక 10-15 ఆవుల దాకా ఉంటాయి. ఇక్కడే కాదు, ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా వేరే ఆవులు ఉన్నాయండి. ఇక్కడైతే ఒక 10 అలా ఉంటాయి. ఈ ఆవును చూసారా, ఈ దూడ అండి. ఈ దూడ జస్ట్ రీసెంట్గా పుట్టిందనమాట. ఇక్కడ ఏంటంటే అందరూ ఇక అక్కడ గోకులం లోపల కృష్ణుడికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ ఫ్రూట్స్ అవి ఇస్తూ ఉంటారు, కాబట్టి ఆవులకి ప్రదక్షిణ చేసుకొని వెళ్తూ ఉంటారు. నేను వాకింగ్ అన్నిసార్లు చెప్తున్నాను కదా, ఆ వాకింగ్ అనేది ఇగోండి ఈ ఏరియాలో నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట. నిజంగా అంటే ఒక 3 రౌండ్స్ వేసామనుకోండి, ఒక 1 కిలోమీటర్ అన్నట్టు అనమాట. అంత లాంగ్ ఉంటుంది. మీరు చూసినట్టయితే చూస్తారు కదా, సైడ్ వేకి వచ్చేసరికి శ్రీరామ అవతారం, శ్రీ పరశురామ అవతారం, ఇవేంటంటే ఆల్రెడీ మనకి కొద్దో గొప్ప మనకు ఐడియా ఉన్నాయి.
కానీ నిజంగా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి నిజంగా పక్కన అలాగా సైడ్కి అలా విగ్రహాలు పెట్టి వాళ్ళ గురించి రాశారండి. ఇగోండి ఇది వచ్చేసరికి శ్రీ వామన అవతారం. ఏంటంటే పిల్లలకి చెప్తూ ఉండొచ్చు అనమాట. ఇక కథలు చెప్తూ ఉంటాం కదా, వాళ్ళ అవతారాలను చూపించి అలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి శ్రీ నరసింహ అవతారం. చూసారా, నేనైతే చెప్తూ ఉంటానండి పిల్లలకి, అదిగో ఇలా ఉంటాయి మనం జంతువుల్ని అనుకుంటాం కానీ అవి కూడా ఒక దైవ రూపమే, అంటే దైవ స్వరూపమే అని చెప్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసరికి వరాహ అవతారం. నిజంగా పిల్లలకి ఇలా బొమ్మలు చూపించి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా గుర్తుండిపోతుంది కదండి. నాకు ఈ బొమ్మలు కూడా బాగా నచ్చుతాయండి. ఇది వచ్చేసరికి కూర్మ అవతారం. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మత్స్య అవతారం. ఇలా ఉంటాయండి. మీకు అంటే మరీ వీడియో లెంత్ అవుతుంది అన్నట్టుగా నేను కొన్నే చూపించాను కానండి, నిజంగా వాకింగ్ చేసుకుని వెళ్ళే చోట ప్రతిదీ కూడా చక్కగా నీతి వాక్యాలని అవన్నీ కూడా ఉంటానే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించాను కదా వినాయకుడి టెంపుల్, దానికి వెళ్ళడానికి రూట్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మనం టెంపుల్ రైట్ సైడ్ నుంచి ఇది ఒక పెద్ద పార్క్ అన్నట్టు కనిపిస్తుంది కానీ పార్క్ కాదండి, జస్ట్ ఇట్లా మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక వే అన్నమాట. ఇలా వెళ్ళచ్చు వినాయకుడి దగ్గరికి. కానీ చూస్తే చాలా బాగుంటుందండి. అసలు నిజంగా ఎప్పుడైనా సరే కాకినాడ వచ్చినప్పుడు గోకులం తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు చూస్తే మీరే అంటారు, అబ్బా ఎంత అందంగా ఉందా అని చెప్పేసి. అంటే ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటే అలాగే ఉంటుందన్నమాట. అంటే అంతే పెద్దగా అంత ఎక్కువగానే ఉంటుంది. చూసారు కదా, ఇలా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, ఈసారి కాకినాడ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా గోకులంకి వచ్చి చూసుకొని వెళ్ళండి. ఓకేనా, మీకు మీ అందరికీ కూడా చాలా బాగా ఇష్టపడతారు అన్నమాట. ఓకే.